అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు వీపీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేపాటికి మన 2 సెంట్లన్నర అంటే ఇంచుమించు ఒక 150 గజాల లోపు ఉన్న స్థలంలో ఇంటి ప్లాన్తో మీ ముందుకు వచ్చానండి. అయితే నాకు ఒక 22 ఇయర్స్ బట్టి అనుభవం ఉంది కాబట్టి కొద్ది గొప్ప ఐడియా ఉంది. చిన్న మా రిలేషన్స్లో కానీ బంధుమిత్రుల్లో కానీ లేదా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒక 2-3 ప్లాన్స్ దాకా నాకు చూసిన మట్టుకి చేసి ఇచ్చానండి. ఇదే ప్లాన్ ప్రకారం నాకు తెలిసిన కొంతమంది అడిగారు. ఒక 3 సెంట్ల లోపు కొద్దిగా ఇంకా పై బెస్లో ఒక మంచి ప్లాన్ తమ్ముడు అని చెప్పని అడిగారు. అయితేనంటే ఈరోజు నేను గీసిన ప్లాను ఇది ఎవరికైనా నచ్చితే దాన్ని బట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్పానని మీ ముందుకు వచ్చానమాట. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేపాటికి ఇది 3 సెంట్లు అండి. మొత్తం ఇది 150 గజాల లోపు. 3 సెంట్లు అంటే 3 సెంట్ల పైనే ఉంటుంది ఈ కొలతలకి. 150 గజాల లోపు. ఇది మాకు ఇప్పుడు మీకు చూపించే ఫేసింగ్ ఎంత అనేది తూర్పు ఫేసింగ్ అండి. ఈ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ చూడండి. ఇటు ఇదేమో తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర. అలాగే తూర్పు ఉత్తరాలకు మధ్యలో ఈశాన్యం, తూర్పు దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం, అలాగే దక్షిణానికి పడమరకి మధ్యలో నైరుతి, అలాగే ఉత్తరానికి పడమరకి మధ్యలో వాయువ్యం. ఇలాగండి దిక్కులను బట్టి మొత్తం ఇలా పోల్చాం. ఇది వచ్చేపాటికండి మనకి 3 సెంట్లు పైన ఉంటుంది. ఒకసారి చూడండి ఒకసారి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్లో ఇక్కడ ఎంట్రన్స్లో డోరు, దీని తిన్నగా ఒక డోరు, ఓకేనండి. ఎంట్రన్స్ డోరు, దీని తినగ డోరు, ఆపోజిట్ డోర్లు మొత్తం లైన్కి బారు వస్తాయి అనమాట, ఓకేనండి. అలాగే ఈ కిటికీ పక్కన ఒక విండో, ఈ దర్వాజా పక్కన ఒక విండో, అలాగే ఈ దర్వాజా పక్కన ఒక విండో, ఓకేనండి. మళ్ళీ ఈ దర్వాజాకి ఆపోజిట్లో ఈ లైన్లో ఈ బార్లో ఇది ఒక విండో. ఇక్కడ దర్వాజా పక్కన మళ్ళీ ఏమి రాదండి. మళ్ళీ వచ్చేసేపాటికి ఇది కిచెన్ కదా, కిచెన్లో ఇదొక విండో, మళ్ళీ ఇదొక విండో, మళ్ళీ ఇదొక విండో, మళ్ళీ ఇదొక విండో, ఓకేనండి. ఇక్కడ వచ్చేసేపటికి మొత్తం టోటల్గా ఏమవుతుందంటే ఇది వచ్చేపాటికి మొత్తం అంతా టోటల్గా 26 అడుగులు 9 అంగుళాలు మొత్తం టోటల్. ఇంటికాడ నుంచి ఇక్కడికండి ఇంటి మామూలుగా ఇంటి బయట నుంచి బయటికి 26, 9. అలాగే ఈ బార్ వచ్చేపాటికి 30 అడుగులు 9 అంగుళాలు ఈ బార్ వచ్చేపాటికి, ఓకేనండి. ఇందులో 12 ఇంటూ 12, 9 బెడ్రూమ్ వచ్చింది. 10 ఇంటూ 12, 9 చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. ఇదే మాస్టర్ బెడ్రూమ్, ఏదో చిల్డ్రన్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, ఎల్ షేప్ హాలు, వంటగది, పూజ గది, ఈ 2 అటాచ్లు అనమాట, అటాచ్ బాత్రూమ్లు, ఓకేనండి. ఇక్కడ వచ్చేపాటికి ఈ మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళు దీన్ని వాడుకుంటారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళు ఈ బాత్రూమ్ వాడుకుంటారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాళ్ళు ఈ బాత్రూమ్ వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళేమో ఈ బాత్రూమ్ వాడుకుంటారు, ఓకేనండి. అలాగే ఇదేమో పూజ గది, ఇదేమో కిచెన్ అనమాట, ఓకేనండి. ఈ డోర్ ఎంట్రన్స్ అయిపోయి మన ఎల్ షేప్ వెళ్తే ఎగ్జాంపుల్గా మనం అలా చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ వదులుకోవచ్చు. ఇక్కడ లేదని చెప్పానంటే దీన్ని డైనింగ్ హాల్గా వాడుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ కట్టను కట్టేసి ఇలా చూసారా కట్టను ఇక్కడ చూపిస్తుందా, కనబడుతుందా? ఇక్కడ వచ్చేప్పటికి డైనింగ్ హాల్గా వాడుకోవచ్చు దీన్ని, లేదంటే మామూలుగా వాడుకోవచ్చు. ఈ డోర్లో వెళ్ళే వాళ్ళకి కానీ ఈ డోర్లో నుంచి చూడకు కానీ వీళ్ళు కనపడరు అనమాట. ఇక్కడ కట్టను వేసుకుంటే సరిపోద్ది, ఓకేనండి. అలాగే మనకు వచ్చేపాటికి ఈ బెడ్రూమ్లో వచ్చేపాటికి ఈ గోడకు అంటకూడదండి. అలమార వచ్చేప్పటికి ఈ గోడకు అంటకూడదు. రెండింటికి ధర్మాకోల్ షీట్లు పెట్టేసి గ్యాప్ ఇవ్వకుండా ధర్మాకోల్ షీట్లు పెట్టేసి అంటకుండా, దీనికి ఈ సెంటర్ పార్టీషన్ గోడకి అంటకుండా, అలమారకి అంటకుండా గోడ కట్టే మధ్యలో వచ్చేప్పటికి ధర్మాకోల్ షీట్ పెట్టాలి, ధర్మాకోల్ షీటు, ఓకేనా. అలాగే ఇది కూడా అంటకూడదు, దానికి అంటకూడదు, దీనికి అంటకూడదు. ఇది కూడా ధర్మాకోల్ షీట్ పెట్టాలండి. ఇదొక అలమార, ఓకేనండి. అయితే ఆ గోడకు అంటకూడదు, ఇంటి గోడకు అంటకూడదు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి డైనింగ్ హాల్ అలమార అండి. ఆ గోడకు అంటకుండా ఈ డోర్లోకి రాకుండా దీన్ని ఇలా డివైడ్ చేసుకున్నమాట, ఓకేనా. ఇది ఒక అలమార అండి. ఇది వచ్చేప్పటికి ఈ సెంటర్ కూడా ఉంది కదండి ఇంటి కూడా, ఆ ఇంటి కూడా నుంచి దాటకుండా ఈ డోర్లోకి రాకుండా ఇది ఒక అలమార. ఇక్కడ టీవీ అరేంజ్ చేసుకోవచ్చు మనం, హాల్ కాబట్టి టీవీ అరేంజ్ చేసుకోవచ్చు. లేదని చెప్పండి ఇది షార్ట్ లెంత్లో అవుతుంది. ఇక్కడ ఒక అలమార ఉంది కదా, ఇది కూడా షార్ట్ లెంత్ అవుతుంది, షార్ట్గా అయిపోతుంది, బాగా కళ్ళు దెబ్బతింటే. ఏం చెప్పానంటే ఈ సోఫా సిట్టింగ్ అటే మార్చుకుని కొద్దిగా లైట్గా సైడ్కి తలకైతే చూసినా సరిపోతుందని చెప్పాను అనుకుంటే ఇక్కడ దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు టీవీని, ఓకేనండి. వాళ్ళ ఆప్షన్ అయితే ఇది అవుతుంది, ఓకేనండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోయాం. కిచెన్లోకి ఎంటర్ అయిపోతే ఏమవుద్దంటే ఈ ఎల్ షేప్ గ్యాస్ కట్టు వచ్చేస్తుంది, గ్యాస్ కట్టు, ఓకేనండి.
ఈ ఎల్ షేప్ గ్యాస్ కట్ వచ్చేస్తే చాలామందికి ఉండే ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే గ్యాస్ పొయ్యి అనేది ఇటు పెట్టాలని చెప్పానండి. సందేహం ఎక్కువ శాతం గ్యాస్ పొయ్యి అనేది ఇటు పెట్టాలని చెప్పని. ఎప్పుడూ కూడా ఆగ్నేయం టు దక్షిణం. కొంతమంది ఇటు పెట్టుకుంటారు, కొంతమంది ఇటు. ఈ రెండిట్లో ఎటైనా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇక్కడ సింక్ వస్తుంది కదా, ఈ సింక్ పక్కన ప్లేస్ ఎక్కువ ఉంది బాగా అని చెప్పి ఇటు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు. ఎక్కువ శాతం పెట్టే ప్లేస్ అయితే ఇదని చెప్పని అంటారు మా సిద్ధాంత్ గారు అయితే. నేను దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేపాటికి పూజ గదిలోకి వచ్చాం. పూజ గదిలోకి వచ్చేపాటికి మనకి దేవుడి గుడి ఎంటర్ అయిపోతుంది కదా, దేవుడి గుడి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఒక పెద్ద అలమరలాగా ఇస్తాం కాబట్టి అది దేవుడి గుడిలో ఉండిపోద్ది. ఓకేనండి. ఇక ఒకసారి చూడండి, ఒకసారి ఎల్ షేప్ హాలు, మాస్టర్ బెడ్రూమ్లోకి దర్వాజా, అలమార, కిటికీ, చిల్డ్రన్ బెడ్రూమ్లోకి దారి, ఇటు ఒక డోర్ ఉంది చూడండి, బ్యాక్ సైడ్ తిరుగుతాకి ఇది డోర్ ఉంది, ఇది ఒక అలమార. అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఈ రెండు ఫుల్ అలమార అండి, పెద్ద అలమార రెండు ఫుల్. ఎందుకంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బట్టలు ఉంటాయి, మాస్టర్ బెడ్రూమ్లో బట్టలు ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ దర్వాజా పక్క నుంచి ఆఫ్ అనే అలమార ఇవ్వకుండా ఫుల్ అనమాట. అంటే దర్వాజాలోకి ఇది గ్యాప్ ఇచ్చి ఇక్కడ వరకు అలమార వస్తుంది. ఇక్కడ నుంచి ఇది అలమార పైన టాప్ బిల్డ వస్తుంది కదండి, అది డోరు క్లోజ్ చేయకుండా డోర్ వరకు కట్ చేసి పైన టాపులో బిళ్ళ పైనుంచి మొత్తం ఈ బార్ నుంచి ఈ బార్ కలిపేస్తారు. పైన టాపులో బిళ్ళ అలమార బిళ్ళ వేసేటప్పుడు. ఓకేనండి. ఇది మాత్రం ఓపెన్గానే ఉంటుంది, ఈ డోర్ దగ్గర మాత్రం ఓపెన్గానే ఉంటుంది. ఇటు వార్లు వస్తాయి. ఓకేనండి. చాలామందికి ఎక్కువ శాతం వచ్చే డౌట్ ఏంటి అని చెప్పానంటే ఈ రెండింటికి లోరు పైన స్లాబ్ వేసేస్తాం. ఈ నేల మీద మామూలుగా ఈ బేస్మెంట్ హైట్ నుంచి 8 అడుగుల లోపు ఏం చేస్తామంటే స్లాబ్ వేసేస్తాం రెండింటికి. ఆ స్లాబ్ వేసేస్తే ఆ లోపల ఆ బాత్రూంలో ఉన్న స్మెల్ ఎటు వెళ్తుందని చెప్పని చాలామంది ఆలోచనది. స్లాబ్ అనేది రెండింటికి వేసేయకూడదండి. స్లాబ్ అనేది లోరు మీద బేస్మెంట్ మీద నుంచి 8 అడుగులు పెట్టి దీనికి వేసుకోవాలి స్లాబ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది కదా బాత్రూము, దానికి వేసుకోవాలి. దానికి వేసుకుని దీన్ని ఓపెన్ వదిలేయాలి పై దాకా. దీని స్లాబ్ వేయకూడదు. దీనికి స్లాబ్ వేస్తే ఏంటంటే ఇందులో స్మెల్ బయటికి వెళ్ళిపోద్ది. ఇక్కడ దర్వాజా విండో ఉంది కాబట్టి బయటికి వెళ్ళిపోద్ది, ఇందులోది వెళ్ళదనమాట. ఓకేనండి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కిటికీ ఉంది కదా, విండో ఉంది కదా, ఈ మనం 8 అడుగుల హైట్లో వేసే స్లాబ్ కాడ నుంచి కిందకి సగం విండో, పైకి సగం విండో పెడతాం. ఓకేనండి. ఒకసారి అర్థం చేసుకోండి. ఈ విండో ఉంది కదా, ఈ విండోని ఏం చేస్తామంటే ఆ స్లాబ్ కిందకి, అంటే ఆ స్లాబ్ సెంటర్కి వచ్చేప్పుడు, అంటే కిటికీ వచ్చేప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 4 అడుగులు పెడతామండి కిటికీ. అది 4 అడుగుల్లో 2 అడుగులు ఏమో కిందకు ఉంటుంది. ఇక్కడ మనం వేస్తాం స్లాబ్, ఆ స్లాబ్ నుంచి కింద 2 అడుగులు ఉంటుంది, పైకి 2 అడుగులు ఉంటుంది. కింద 2 అడుగులేమో ఈ మామూలుగా ఈ స్మెల్ ఉంటుంది కదా, ఇందులో ఈ బాత్రూంలో స్మెల్ ఉంటుంది కదా, ఇది పోద్ది. ఇంకో 2 అడుగులు పైన ఉంటుంది కదా, స్లాబ్ పైన ఉంటుంది కదా, ఆ స్మెల్ ఏమవుద్దంటే ఈ బాత్రూంలో పైదాకా ఖాళీ కదా, దీని స్లాబ్ ఏం కదా, ఇది లాక్కుంటుంది అనమాట. ఓకేనండి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేప్పటికి చుట్టూ కాంపౌండ్ లెక్కలండి. ఇప్పుడు ఇంటి లెక్క అయిపోయింది. ఇంకో చిన్న మాట, ఇంటి లెక్క వచ్చేప్పటికి దీనికి పిల్లర్స్ ఎన్ని వస్తాయి అంటే ఇదిగోండి, 1 2 3, ఈ బార్లో 3 4 5 6 7 8 9 పిల్లర్స్ అండి మొత్తం. మెట్ల ల్యాండింగ్ వద్దాం ఒకసారి. మెట్ల ల్యాండింగ్ కాడికి వస్తే మెట్ల ల్యాండింగ్ రెక్క వచ్చేప్పటికి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. అంటే ఎక్కువ శాతం ఒకసారి మీకు మొదలుగా చెప్పాలని చెప్పానంటే ఇదిగోండి, దక్షిణం వైపున, పడమర వైపున, ఉత్తరం వైపున, తూర్పు వైపున, వీటన్నిటిలో ఇంటికి ఏ దిక్కులు అంట ఎక్కువ ఖాళీ ఉండాలి, ఎక్కువ ఖాళీ ఉండకూడదు, ఇంటి సందులు ఎటు ఎక్కువ ఉండాలి, ఎటు తక్కువ ఉండాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఇది వచ్చేప్పుడు దక్షిణం కదండి, ఈ దక్షిణం పక్కన 2 అడుగులు ఉండాలండి, కరెక్ట్గా 2 అడుగులు ఉండాలి. దక్షిణం పక్కన 2 అడుగులు. అలాగే పడమర పక్కన దీని మీద ఒక 6 అంగుళాలు ఎక్స్ట్రా, పడమర పక్కన 2.5. లేదు స్థలం లేదని చెప్పినట్టు 2 పెట్టుకోవచ్చు. సిద్ధాంతులు ఎవరైనా చెప్తారో స్థలం లేదంటే 2 పెట్టుకోవచ్చు, కానీ దీని మీద తగ్గకూడదు. ఇది 2 ఉంది కదా, ఈ 2 అడుగుల మీద తగ్గకూడదు. ఇది ఉందని చెప్పారంటే దీని మీద ఒక 6 అంగుళాలు ఎక్కువ పెట్టుకోవాలి. ఓకేనండి. అలాగే ఇది 2 అడుగులు, ఇది 2.5. ఇది వచ్చేప్పటికి 5 అడుగులు ఉండాలండి. 5 అడుగులు ఎందుకని చెప్పానంటే 5 అడుగులు ఎందుకంటే స్థలం ఉంటే పెట్టుకోవచ్చు, లేదని చెప్పానంటే వాళ్ళకి 3 ఉందనుకోండి, ఇటు 3 అడుగులు స్థలం ఉందనుకోండి, ఇల్లు పెద్దగా ఉండాలి, కొద్దిగా మాకు ఆ సైడ్ సందులు తక్కువ ఉండ పర్లేదు అని చెప్పానంటే ఇది 2, ఇది 2.5 ఉంది కదా, అప్పుడు ఇది 3 పెట్టుకోవచ్చు. స్థలం లేకపోతే, స్థలం ఉంది కాబట్టి ఇక్కడ 5 అడుగులు పెట్టుకున్నాం. ఈ 5 అడుగులు పెట్టుకుంటున్న బెనిఫిట్ ఏంటంటే 5 అడుగులు పెట్టుకుంటాకి ఫ్యూచర్లో వీళ్ళు మెట్ల కింద బాత్రూమ్ ఇక్కడ బాత్రూమ్ ఇచ్చుకోవచ్చు. లేదు ఇక్కడ వద్దు అని చెప్పానంటే ఇక్కడ మనం మెట్లు ఇచ్చాం కదా, మెట్లు స్టార్టింగ్లో మోటార్ దిమ్మ ఉంటుంది, ఇది వచ్చేప్పటికి మోటార్ దిమ్మ, దాని తర్వాత వచ్చే ప్లేస్ అంతా కూడా ఇక బాత్రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట, మెట్ల కింద బాత్రూమ్కి. ఓకేనండి. కామన్ బాత్రూమ్ ఈ సైడ్ వచ్చే బాత్రూమ్ ఒకటి, ఈ సైడ్ వచ్చే బాత్రూమ్ ఒకటి, కామన్ బాత్రూమ్లో. అక్కడి నుంచి వచ్చేపాటికి ఇది 5 అడుగులు కదా, ఇది వచ్చేపాటికి ఫ్రంట్ వచ్చేపాటికి తూర్పు వైపున ఖాళీ స్థలం వచ్చేపాటికి
ఖచ్చితంగా 6.5 ఉండాలండి. 6.5 కూడా ఎందుకు నేను చెప్పానంటే 6 పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 6 పెట్టుకోవచ్చు. ప్లేస్ ఎక్కువ శాతం తూర్పుని ఎక్కువ వదులుకోవాలి. 6 పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పైకి మనం మెట్లు ఎక్కడానికి మ్యాక్సిమం కావాల్సిన ప్లేసు 6 అడుగులు. మ్యాక్సిమం మనుషులు ఎక్కాలి అని చెప్పానంటే కామన్గా ఉండాల్సిన వెడల్పు ఏంటంటే ఒక రెక్క 3 అడుగులు, మెట్లు ఎక్కే రెక్క ఇంకో రెక్క 3 అడుగులు. ఇక్కడ నుంచి పైకి వెళ్తాం కదా, పైకి వెళ్ళి తిరుగుతాం కదా, తిరిగి పైకి వస్తాం కదా, 3 అడుగులు. ఏమండి ఇది 3 ఇది 3 6 అడుగులు మ్యాక్సిమం ఉండాలి. అంటే 2.5లో కూడా పెట్టుకుంటున్నారు మధ్యలో. 2.5 అయితే 2.5 అయ్యేపాటికి మెట్టు రెక్క ఒక్కో రెక్క 2.5 అయ్యేపాటికి ఏమవుతుందంటే దీనికి గ్రిల్స్ వస్తున్నాయి కదా, ఐరన్ గ్రిల్స్. ఆ గ్రిల్స్ వచ్చేపాటికి మళ్ళీ ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు మూసిపోతున్నాయి. 3 నుంచి 4 అంగుళాల లోపు మూసిపోతున్నాయి. ఆ మనిషి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకే మ్యాక్సిమం ఉండాల్సిన ప్లేస్ ఏంటంటే 6 అడుగులు మ్యాక్సిమం ఉండాలి. ఓకేనండి, 6 అడుగులు మ్యాక్సిమం ఉంటుంది. ఈ మెట్ల రెక్కలోకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇది 6 అడుగులు కదా, ఇంకొక 6 అంగుళాలు ఉంది. 6 అంగుళాల ఖాళీ ఏంటంటే ఫ్రంట్ మన కాంపౌండ్లో కడతాం కదా కాంపౌండ్ వాల్, ఆ కాంపౌండ్ వాల్ అనేది దీన్ని టచ్ అవ్వకుండా, ఆ కాంపౌండ్ దీన్ని టచ్ అవ్వకుండా ఒక 2 అంగుళాల గ్యాప్ ఉంటుంది. ఓకేనండి, 4 అంగుళాలు మ్యాక్సిమం 4 అంగుళాలు గోడ, ఒక అంగుళం ప్లాస్టింగ్ వస్తుంది. ఇంకో అంగుళం ఖాళీ ఉంటుంది కదా, ఆ అంగుళం ఖాళీలో ధర్మకోల్ షీట్ పెట్టేసి ఈ ఖాళీని మాత్రం ఖాళీగా ఉంచేయాలి. వేస్ట్ మామూలుగా అందులో ఈ సందులో ఏమైనా పురుగు పుట్ర చేరకుండా ఏం చేయాలంటే ధర్మకోల్ షీట్ పెట్టేసి దీని కానిచ్చి కట్టేసుకోవచ్చు. ఈ మెట్ల టక్కకే ధర్మకోల్ షీట్ ఆనిచ్చి కట్టేసుకోవచ్చు. ఓకేనండి, ఇదొకటి. ఈ బార్ వచ్చేప్పటికి ఇది అయిపోయింది, ఈ బార్ వచ్చి ఇది అయిపోయింది. ఓకేనండి, మెట్ల టక్కలన్నీ కామన్ అయిపోయినాయి కదా. ఇక ఈ స్థలంలో వచ్చేపాటికి ఈ ఈశాన్యంలో కార్నర్లో మూల బోర్ వస్తుందండి. ఈ మూల బోరు, ఓకేనండి, బోర్ ఫ్యాన్ వచ్చేప్పుడు ఖచ్చితంగా అమలు రావాలి. మనకి చాలామంది ఏం చేస్తారంటే ఈ ఇంటికి ఎంట్రన్స్ గేట్ వచ్చేపాటికి డోర్ చిన్నగా కూడా పెడతారు. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ చిన్న దెమ్మిచ్చేసి ఈ బోర్ కొద్ది మూల పడుతుంది కదా, ఈ సందులో గేట్ ఇస్తారు. మళ్ళీ సందులో చిన్న గేటు, ఇది పెద్ద గేటు, సందులో చిన్న గేటు. ఇది 4 అడుగుల లోపు, 4 నుంచి 5.5 హైటు, 4 అడుగులు 4.5 వెడల్పు. ఇది వచ్చేపాటికి 3, 5 హైట్ వచ్చేప్పటికి ఏమో 5, వెడల్పు వచ్చేప్పుడు 3 లేకపోతే 4 అలా ఉన్న ప్లేస్ని బట్టి అలా పెట్టింటారు అనమాట. ఓకేనండి, ఇది వచ్చేప్పటికి మూల బోరు ఉండిపోద్ది కామన్గా, అందులో ఇక డోకా లేదు. ఓకేనా, ఇది వచ్చేప్పటికి నెక్స్ట్ వచ్చేప్పటికి ఇక్కడ నుంచి ఇది కిటికీ ఉంది కదా, ఈ కిటికీ కాడ నుంచి ఇక్కడ వంటింటి కాడ కిటికీ ఉంది కదా, ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ కిటికీ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ గ్యాప్లో మనం వాష్ ఏరియా ఏమైనా చూసుకోవచ్చండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, 5 ప్లేస్లో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. మామూలుగా మన సామాన్లు నుండి తోముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనండి, ఆల్రెడీ ఇక్కడ సింక్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఈ మూల సింక్ ఉండిపోద్ది. సింక్ ఇది. ఓకేనండి, ఇది సింకు, ఆల్రెడీ ఇక్కడ సింక్ ఉండిపోద్ది. అయితే ఏంటంటే ఆ సింకులో కాకుండా ఇంకా బయట చాలామంది తోముకుంటారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే ఈ వాషింగ్ ఏరియాలో తోముకోవచ్చు అనమాట. ఓకేనండి, అన్ని పాయింట్లు ఇక్కడే వస్తారు. కరెంట్ పాయింట్లు వచ్చేప్పటికి ఇక్కడే ఇస్తారు. ఎందుకంటే ఇటు డోరు దర్వాజా లేదు కాబట్టి ఈ ఆప్షన్ అనమాట. ఇందులోంచి రావచ్చు, ఈ దర్వాజా నుంచి వచ్చేయచ్చు, ఈ దర్వాజా నుంచి. ఓకేనండి, అదండి ఎక్స్ప్లెయినింగ్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనండి, టోటల్ వచ్చేప్పటికి ఇప్పుడు మనకి దర్వాజాలో కిటికీలు ఇంటర్వలో ఒకసారి లెక్కేసుకుందాం. దర్వాజాలో అవన్నీ ఈ బేసింగ్కి రాకూడదు. కిటికీలు, దర్వాజాలో, అరమార్లో మొత్తం అన్నీ కలిపితే మనకి సరి సంఖ్య రావాలి, కానీ బేస్ సంఖ్య అనేది రాకూడదు. ఆ బేస్ సంఖ్య అనేది వస్తే ఏమవుద్దంటే అక్కడ మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిపోద్ది అనమాట. దర్వాజాలు 9, ఇదిగోనండి కిటికీలు 9, దర్వాజాలు 9, కిటికీలు 9, అరమార్లో 8. టోటల్గా వచ్చేసేపాటికి మొత్తం 26 శాలరీలు అండి. మొత్తం మనకు కావాల్సినవి 26 శాలరీలు. ఇంకోటి మీరు గమనించలేదు, ఇక్కడ ఒక కిటికీ అనుకున్నాం కదా, విండో పైకిను కిందకి ఒకటే విండో అనుకున్నాం కదా, పైకి కిందకి, అది డివైడ్ కాదు కదా, కలిపే కదా, అప్పుడు దాన్ని కూడా లెక్కేసాను అనమాట. ఓకేనండి, ఇదండి ప్లాన్. మొత్తం టోటల్ 26 శాలరీలతో ఈ ప్లాన్ అయితే మాత్రం మీకు ఏమైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.